కదా ప్రజల్లో చాలా రకాల ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం కావాల్సిన రోజు. అయితే ఎవరైతే నిజాలు బయట పెడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారా అని ప్రజల్లో మాటలైతే వినిపిస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే కదా పార్టీలో ఎప్పటి నుంచి అయితే ఈ అంతర్గత కుట్రలు జరుగుతున్నాయో వాటిని వెలికితీసి మరి బయటకు వేరంగా చెప్పినందుకు మరి ఆ రోజు నుంచి మరి ఇప్పుడు చెప్పినట్టు తను కవితక్క గారు చెప్పినట్టు తాను ఎక్కడా కాదు తెలంగాణ భవన్లోనూ కూర్చొని నేను చెప్పినటువంటి నిజాలు మరి ఈరోజు నిజమైనవి. ఖచ్చితంగా మా కవితక్క గారిని 2019లో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఊడబెట్టడానికి కూడా మరి ఇక్కడ ముఖ్య నాయకుల హస్తంతోనే అక్కడ ఓడించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా మరి కవితక్క గారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను కానివ్వండి, జగిత్యాల జిల్లాను కానివ్వండి ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఓడిపోయినా కానీ తాను అక్కడే ఉంటూ ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటూ తిరుగుతూ మరి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కానీ కవితక్కను ప్రజల గుండెల్లో, అభిమానుల గుండెల్లో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గుండెల్లో నుంచి మరి దూరం చేయలేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా హరీష్ రావు గారిని మరి సంతోష్ రావు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. సంతోష్ రావు కేసీఆర్ గారు దీని గురించి అంటే ఎవరు ఏంటి అనేది కనిపెట్టలేకపోతున్నారంటారా మరి? ఇప్పుడు కవితక్క గారు చెప్పినటువంటి 2 దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో మరి వారి మాటలకు ఇదైపోయి మరి కేసీఆర్ గారు ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇదివరకు చెప్పారు పార్టీ నుంచి ఇదివరకు ఎంతమంది సస్పెండ్ అయ్యారు, ఏ రకంగా సస్పెండ్ అయ్యారు, వాటన్నిటి కూడా ఎవరి కారణం అనేది కూడా ఇప్పుడు కవితక్క గారు క్లుప్తంగా చెప్పారు. వీరిద్దరిని పక్క పెడితేనే ముందు ఆ పార్టీ బాగుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాము. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కానీ కూడా మనకి కవితక్క వెనకాల వేరే వాళ్ళు ఉండి మాట్లాడిస్తున్నారు అనేది వివాదం కూడా వినిపిస్తుంది కదా, మరి దానికి ఎప్పుడు కూడా కవితక్క ఒకరు చెప్తే మాట్లాడేటటువంటి, ఒకరు చెప్తే వినేటటువంటి వ్యక్తి కాదు, మొండి రకం. ఎందుకంటే మేము నిజామాబాద్ జిల్లా నాయకులం, మాకు తెలుసు కవితక్క గారి విశ్వరూపం ఏందో. కవితక్క గారు ఎప్పుడు కూడా అలాంటి పిచ్చి పనులు చేయరు, ఎప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉంటారని చెప్పేసి తెలియజేస్తారు. వివక్ష అనేది ఎక్కడ మొదలైంది అసలు? వివక్ష ఏంటండి, ఎదుగుతూ ఉంది. రేపు ప్రజల్లో 2014లో ఎంపీ అయిన తర్వాత బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. ఈడ నేషనల్ ఫిగర్ అయిపోయింది, అప్పటికే ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోతుంది. ఈడ మాకు రాజకీయంగా మాకు ఈడ ఎన్నికిపోతాము అన్నటువంటి ఆలోచనతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చేస్తున్నటువంటి కుట్ర ఇది.